జీవితంలో ఒంటరి ఉన్నారు అనుకుంటున్నారు. ఆ చీకటి గదిలో, ఆ ఒకే గదిలో ఎవ్వరు లేరు, ఎవరు చూడట్లేదు అని కుమిలి 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 ఏడుస్తుంటారు. అని దేవుడు అంటున్నాడు, ఇది ఆయన 2 చేతులు చాచి నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తా, నేను నీకు నెమ్మదినిస్తా, నేను నీకు ధైర్యాన్ని ఇస్తా. ఈ ముందున్న పోరాటము, అక్కడేమో ఏలియాతో అన్నాడు ముందున్న ప్రయాణము గొప్పదని. ప్రయాణం అంటే ఏంటి? మన జీవితంలో ఎలాగ తీసుకోవచ్చు అంటే, ఆ ప్రయాణం అంటే మన భవిష్యత్తు, ఆర్ ఫ్యూచర్. ఈ ముందున్న నీ భవిష్యత్తు చాలా గొప్పది. కాబట్టి నీకు కావలసిన ఆత్మీయ ఆహారము చేత నేను నిన్ను బలపరుస్తా, తృప్తిపరుస్తా. యూ హ్యావ్ అ గ్రేట్ ప్లాన్. గాడ్ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇఫ్ యూ బిలీవ్, సే ఆమెన్. అందుకనే ఈ పోరాటాలు, అందుకనే ఈ శోధనలు. అయితే దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ము, నన్ను నమ్ము. ఆయన వాక్యం తెలియజేస్తుంది, మీ పాదాలు తప్పిపోకుండానట్లు, మీ పాదాలు తొట్టిల్లకుండానట్లు ఆయన ఏం చేస్తాడంట? ఎత్తి పట్టుకుంటాడంట. ఆయన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఇదే జరిగింది ఏలియా జీవితంలో. ఒంటరిని అనుకున్నాడు కానీ ఆ దేవదూతలు పంపించాడు దేవుడు. ఈరోజు మనం కూడా ఒంటరిని కాదు, ప్రతి ఒక్కరికి 2 కనీసం దూతలు ఉంటారంట. నమ్ముతున్నారా? అంతకంటే ఎక్కువగా యేసు ప్రభు మనతో ఉంటాడండి. మనం ఏడుస్తే ఆయన ఏడ్చే దేవుడు, మనం బాధపడితే ఆయన బాధపడే దేవుడు. ఏలియా వలె మేము అనుకుంటున్నచ్చు, నోబడీ ఈస్ దేర్, నోబడీ కెన్ హెల్ప్ మీ. నో 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 నో, గాడ్ విల్ హెల్ప్ యూ. సూపర్ న్యాచురల్ గా హెల్ప్ చేస్తాడు. మనుషులు చేసే సహాయం కాదు, సూపర్ న్యాచురల్ గా హెల్ప్ చేస్తాడు. నమ్ముతున్నారా?